హాయ్ అశోక్, ఎలా ఉన్నారు? యా హాయ్ లక్ష్మణ్ గారు. ఐఎమ్ ఫైన్. ఎలా ఉన్నారు? బాగున్నాను అశోక్. మ్మ్. సో రీసెంట్గా మీరు ఒక పోస్టులు చూసే ఉంటారు. లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఆర్ లింక్డ్ఇన్లో కావచ్చు. చాలా మంది పోస్ట్ చేస్తున్నారు రిలేటెడ్ టు మైక్రోసాఫ్ట్ కంపెనీ అరౌండ్ 6,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసిందని చెప్తున్నారు. అండ్ ఈవెన్ మ్మ్. మనం కూడా చూసాము. యా కరెక్ట్. సో ఇక్కడ ఏదైతే టెక్నాలజీ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం అనే ఒక టెక్నాలజీ ఉందో, అది మీరు హ్యాండిల్ చేస్తున్న సంగతి నేను ఆల్రెడీ ప్రీవియస్ పాడ్కాస్ట్లో కూడా చెప్పాను మన సబ్స్క్రైబర్స్కి అండ్ ఫాలోవర్స్కి. ఓకే. మరి మ్మ్. మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా ఈ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ మీద. ఓకే. సో ఈ లే ఆఫ్ వల్ల ఈ ఎంప్లాయీస్ ఏదైతే జరిగిందో 6,000 ఎంప్లాయీస్ లే ఆఫ్ జరిగిందో, ఈ ఇంపాక్ట్ ఏమన్నా ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం జాబ్స్ మీద ఏమన్నా ఉందా? ఎవరన్నా అలాగా లే ఆఫ్ అయిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు రీసెంట్గా జరిగిన వాటిలో? మీకున్న నాలెడ్జ్ షేర్ చేయండి. యా సో మనం సిఆర్ఎం మీద కంప్లీట్గా 6,000 ఉన్నారా లేదా అనేది మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఫస్ట్. ఇప్పుడు అవుట్డేటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయి ఇప్పుడు ఓకే. మైక్రోసాఫ్ట్లో కూడా. అవుట్డేటెడ్ టెక్నాలజీస్లో ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే లే ఆఫ్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం అనేది అవుట్డేటెడ్ కాదు. లైక్ మనకి ఇంకా ఇంతకుముందు మనకి డాట్ నెట్ అనేది ఓల్డర్ వర్షన్స్లో ఉంటుండే. డాట్ నెట్ టెక్నాలజీ ఉంది కదా. ఆ ఓకే. డాట్ నెట్ టెక్నాలజీలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నవి. అది స్క్రాచ్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం డాట్ నెట్ టెక్నాలజీస్. బట్ సిఆర్ఎం బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనం అక్కడ స్క్రాచ్ నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓకే. రెడీమేడ్ టూల్. డైరెక్ట్గా సిస్టంలోనే మన క్యాపబిలిటీస్ ఉండేవి. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ ద సిఆర్ఎం, మీకు అన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే వీ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. మీరు 10 ఇయర్స్ నుంచి కంపేర్ చేసుకుంటే సో 10 ఇయర్స్లో, ఈ 10 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అంటే మనకి అట్లీస్ట్ ఒక 6 మంత్స్ టైం తీసుకునేది. అండ్ టీమ్ కూడా ఒక 3 to 4 మెంబర్స్ వర్క్ చేయాల్సి వచ్చేది. ఓకే. కోడింగ్ ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడంతా టూల్ బేస్డ్ వచ్చేసరికి ప్లగ్ అండ్ ప్లే లానే అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. సో ఈ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం టెక్నాలజీ అనేది ఇట్స్ కీప్ ఆన్ అప్గ్రేడింగ్ బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్. ఓకే. అండ్ జనరేషన్ బేస్ చేసుకొని అప్డేట్ అవుతూనే ఉంటుంది ఈ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీలోనే 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే సో అప్పుడు హెవీ కోడింగ్ ఉండేది. ఈ కైండ్ ఆఫ్ ఫీచర్స్ అవేం లేవు. ఓకే. సో మనకి ఎప్పుడైతే ఏదైనా ఒక టెక్నాలజీ జనరేషన్ బేస్ చేసుకొని అప్గ్రేడ్ అవుతూ ఉంటుందో మనకి స్టెబిలిటీ అనేది ఉంటుంది. మనం వరీ అవ్వాల్సిన అవసరం ఉండలేదు ఆ జాబ్ గురించి. ఓకే. మనం సూపర్. అవుట్డేటెడ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నామంటే ఎప్పటికైనా మనం కంపల్సరీగా చేంజ్ అవ్వాల్సిందే. మన జాబ్ ఇన్సెక్యూరే ఉంటుంది. సో ఏదన్నా ఇంపాక్ట్ ఉంటుందంటారా ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం అండ్ ఎంఎస్ మైక్రోసాఫ్ట్ సంబంధించిన ప్రొడక్ట్స్ మీద? ఆ, ఏవైతే ఏఐ అండ్ ఆటోమేషన్ అంటున్నారో ఈ స్కిల్స్ మీద, ఈ స్కిల్స్ వస్తే ఫ్యూచర్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం కావచ్చు ఆర్ ఎనీ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ మీద కావచ్చు? సో టెక్నాలజీ మీద ఇంపాక్ట్ ఉండదు, బెనిఫిటే ఉంటుంది. ఇంకా మోర్ క్లయింట్స్ విల్ బి యూజ్ ఇట్. ఓకే. బట్ మీకు ఏ వల్ల ఇంపాక్ట్ ఏంటంటే జాబ్స్ వైజ్గా లెట్స్ ఏ నేను ఇప్పుడు లైక్ ఐ మెన్షన్డ్ ప్రీవియస్గా మనం ఒక 5 మెంబర్స్ 6 మంత్స్ వర్క్ చేసే ప్రాజెక్టు ఈ ఏఐ రావటం వల్ల సో వీ కెన్ బిల్డ్ విత్ ఇన్ ద మంత్స్, ఇన్ ఏ డేస్లో బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా ఎఫర్ట్స్ అనేవి కట్ ఆఫ్ అయిపోతాయి కదా. అప్పుడు జాబ్స్ కూడా ఇప్పుడు 5 మెంబర్స్ని రిక్రూట్ చేసుకునే ప్లేస్లో 2 to 3 మెంబర్స్తో చేయొచ్చు. ఓకే. అప్పుడు డెఫినెట్గా రిసోర్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, టెక్నాలజీ మీద కాకుండా. జాబ్స్ కట్ ఆఫ్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం అనేది లార్జ్ స్కేల్ బిజినెస్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటాయండి వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ కోసము. ఓకే. లార్జ్ స్కేల్ బిజినెస్ అంటే లెట్స్ ఏ ఇప్పుడు బ్యాంక్ కైండ్ ఆఫ్ మన ఇండియాలో ఒక బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక బ్యాంక్. సో ఆ బ్యాంక్ అనేది లార్జ్ స్కేల్ బిజినెస్ కింద వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్, మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్. ఆ బ్యాంక్ యొక్క సిస్టమ్ చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు ఇంకా ఏ ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు. ఫర్ సపోజ్ మనకి ఒక 1 2 ఇయర్స్లో వచ్చింది అనుకోండి. మ్మ్. 1 2 ఇయర్స్లోనే ఇప్పుడు ఆ టెక్నాలజీకి అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. కొన్ని ఓకే. బిలియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ కదా. అమౌంట్ అనేది స్పెండ్ చేయాలి కదా ఒక ప్రాజెక్ట్ రీవ్యాంప్ చేయాలంటే. ఓకే. సో మీకు ఆ రీవ్యాంప్ చేసే ప్రాసెస్లోనే టైం తీసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ జనరేషన్కి అయితే ఇంపాక్ట్ ఉండదు. మేబీ డౌన్ ద లైన్ ఆఫ్టర్ ద 8 ఇయర్స్
డెఫినెట్గా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది ఓ- ఎవరికి న్యూలీ ఎంటర్ అయ్యే వాళ్ళకి సాఫ్ట్వేర్లో ఆ సిచ్యువేషన్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది, జాబ్స్ తక్కువ ఉంటుంది. ఓకే. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్, యాడెడ్ అడ్వాంటేజ్. ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది అప్పటి వరకు, ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు, ఏమేమి క్యాపబిలిటీలు ఇప్పుడు ఈ చేస్తున్నాము. టెక్నాలజీస్ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం అనేది ఈ ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి సెక్టార్స్, ఐ మీన్ ఎలాంటి డొమైన్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు, ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేపిస్తుంటారు, ఎలాంటి డొమైన్స్ మోస్ట్లీ ఈ టూల్స్ ఈ టెక్నాలజీ చేసేది ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం? సో ఈ టెక్నాలజీ అనేది జస్ట్ లైక్ ఒక జనరిక్ టూల్ అండి. సో మనకి ఏ సెక్టార్కైనా సూటబుల్ అవుతుంది, ఒక ఓకే. రెడీమేడ్ టూల్ లాగా. ఉమ్. బ్యాంకింగ్ సెక్టార్ కానీ, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ, హెల్త్ కేర్ సెక్టార్ కానీ, సో ఏ సెక్టార్కైనా సూటబుల్ అవుతాయి. ఒక జనరిక్ ప్రాసెస్లో రిలీజ్ చేశారు, నాట్ ఓన్లీ టార్గెటింగ్ ఫర్ ద స్పెసిఫిక్ సెక్టర్ అండ్ ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ ఆపరేషన్స్ ఉన్నవి, ఫీల్డ్ సర్వీస్ రిలేటెడ్ ఉన్నది. ఓకే. ఫీల్డ్ సర్వీస్ రిలేటెడ్ అంటే లెట్స్ ఏ, ఇప్పుడు మనం ఒక బ్రాడ్బ్యాండ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి. బ్రాడ్బ్యాండ్లో ఏమైనా ఇష్యూస్ వస్తే ఫీల్డ్ ఇంజనీర్ అలొకేట్ అవుతాడు కదా. ఉమ్, ఉమ్. సో అట్లా మాన్యువల్గా మేనేజ్ చేయటము, ఆ రీజియన్లో వర్క్ చేసి ఫీల్డ్ ఇంజనీర్ అలొకేట్ అవ్వాలి. అట్లా మాన్యువల్గా ఈ పర్సన్ ఫ్రీ ఉన్నాడు ఈ టైంకి అని మాన్యువల్గా అసైన్ చేయటం ఇంపాసిబుల్. ఆ ఫీల్డ్ సర్వీస్ అని ఒక టూల్, ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ ఫీల్డ్ సర్వీస్ మాడ్యూల్ యూస్ చేసుకొని ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ క్యాపబుల్ చేసుకోవచ్చు. అట్లా ఓ. మనకి అన్ని సెక్టార్కి సూట్ అయ్యే విధంగా వర్క్ అవుద్ది మనకి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం అనేది. సో విచ్ వన్ ఈజ్ రికమెండెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అవసరం అని చెప్పారు మనం. చాలా మంది అన్నారు మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం డెవలపర్కి ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, విచ్ వన్ ఈజ్ రికమెండెడ్? మనకి బేసికల్గా జావా స్క్రిప్టింగ్ టెక్నాలజీ జావా స్క్రిప్ట్ అనేది యూస్ చేస్తాము. అలాగే .NETలో సి షార్ప్ అనే టెక్నాలజీ యూస్ చేస్తాము. ఓకే. సో మనకి ఇప్పుడు బెనిఫిట్ ఏంటంటే, ఏదర్ మనకి ఒక బేసిక్స్ తెలిస్తే చాలు కోడింగ్లో. ఓకే. ఒక ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాం, ఒక మెథడ్ ఎలా డిక్లేర్ చేస్తాం, వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, చిన్న లాజికల్ థింకింగ్, ఒక సింటాక్స్ ఇఫ్ ఎలా యూస్ చేస్తాం అనేది. మనం ఒక స్ట్రక్చర్ ఏ టూల్కి ఇచ్చేసి, సో ఐ ప్లీజ్ రైట్ కోడ్ ఫర్ దిస్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ సేమ్ యాజ్ అబౌవ్ అని చెప్పామనుకోండి, మీకు ఏనే కోడ్ అంతా రాసేసి ఇచ్చేస్తుంది. మీకు ఓకే. ఆల్మోస్ట్ అది 100% కరెక్ట్ ఉంటుందని కాదు, మీకు 95% కరెక్ట్ కోడ్ ఇస్తుంది. బట్ ఆ 5% రెక్టిఫై చేయాలి అంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. మనము సమ్ మీరు చెప్పిన టాస్క్ని ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి మనం ఆ టాస్క్ కంప్లీట్ చేయొచ్చు అంటారా? ఇన్ కేసు క్యాండిడేట్ పూర్గా ఉన్నాడు టు రైట్ ఇన్ హిస్ ఓన్ కోడ్, సో కెన్ హీ ఏబుల్ టు రైట్ దట్ సచ్ కైండ్ ఆఫ్ కోడ్ యూజింగ్ ఏఐ టూల్స్ ఆర్ నాట్? సో మీకు బేసిక్స్ ఉంటే చేయొచ్చండి. మనం క్యాండిడేట్ బేసిక్స్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఓకే. వాట్ సిస్టమ్ నాలెడ్జ్ ఉంటే ఏ హెల్ప్ తీసుకొని, ఏ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ మీకు కో డెవలపర్ లాగా హెల్ప్ చేస్తుంది యా. సెల్ఫ్ సపోర్ట్ కోసం. బట్ మీకు ఆల్మోస్ట్ మీకు జాబ్ చేసే టైంలో 80% అసిస్టెన్స్ అనేది ఉంటుంది ఏ ద్వారా. బట్ ఆ ఓకే. యూసేజ్ ప్రాసెస్ తెలియాలి. ఆ యూసేజ్ ఎలా ప్రాసెస్ యూజ్ చేయాలి తెలిస్తే, మరి? ఆ ఆ యూజ్ చేయాలంటే మీకు ఒక బేసిక్ స్టాండర్డ్స్ తెలియంది డైరెక్ట్గా మనం ఏ ఇచ్చింది ఇంటిగ్రేట్ చేయలేం కదా. అవును. రైట్ ఆర్ రాంగ్గా ఐడెంటిఫై చేసే క్యాపబిలిటీ రావాలి. రైట్. మీకు ఏం చేస్తుంది, ఇలా ఇంప్లిమెంట్ చేయండి అని ఒక సజెషన్ ఇచ్చింది అనుకోండి, మీకు సిస్టమ్ అండర్స్టాండింగ్ ఉంటే యూ కెన్ ఇంప్లిమెంట్ అండ్ ఇంటిగ్రేట్ ఈజీలీ. రైట్. సపోజ్ నేను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను అండ్ నేను ఒక 3 to 4 months ఆర్ 5 months జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను టు ల్యాండ్ మై ఫస్ట్ జాబ్. దెన్ వాట్ ఆర్ ద ప్రైమరీ స్కిల్స్ షుడ్ ఐ లెర్న్? సో మీకు లైక్ నేను చెప్పినట్టు మీకు సి షార్ప్ తెలిసి ఉండాలి, ఓకే. జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి. సో ఇన్ కేస్ మీరు సమ్వేర్ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ ద కోర్స్, సో అక్కడ ఇఫ్ దే ఆర్ టీచింగ్ ఇఫ్ దే ఆర్ కవరింగ్ దీస్ టూ టాపిక్స్, దెన్ వెల్ అండ్ గుడ్. మీకు చిన్న లాజికల్ థింకింగ్ ఉండాలి, బేసిక్ లాజికల్ థింకింగ్. అంటే మీకు టైం వచ్చేసి కోర్సు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకొని ఎంటర్ అవ్వాలంటే మీకు అట్లీస్ట్ ఒక 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకోవాలి. ఓకే. వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో కంటెంట్ ఉంటుందండి, ఆన్లైన్లో కంటెంట్ ఉంటుంది, నేర్చుకోవచ్చు. సో మచ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్. బట్ ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన థియరిటికల్ కన్నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం సర్వే అవ్వగలుగుతాం జాబ్లో. సో మీరు ఇప్పుడు ఆన్లైన్ కంటెంట్ ద్వారా
1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ కష్టపడ్డా జాబ్లో సెట్ అవ్వటం ఈజీ కాదు. జాబ్ ఓకే. క్రాక్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో వీ హ్యావ్ టు ఫోకస్ మోర్లీ ఆన్ ద ప్రాక్టికల్ థింగ్స్. మీకు మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసేటప్పుడే చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ మనం ఫిక్స్ చేస్తే ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుద్ది. సో సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా తీసుకెళ్ళాలి, ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి అనేది ఒక నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతాయి. చాలా మంది మన ఫాలోవర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ చెప్తున్న ఒక విషయం ఏంటంటే, సో ఏ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ కూడా మాకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే షేర్ చేయట్లేదు అని అందరూ చెప్తున్నారు. మరి మీ దగ్గర ట్రైన్ అయ్యే వాళ్ళకి మీరు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు? ప్రాక్టికల్ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ థియరిటికల్ షేర్ చేస్తున్నారా? ఎలాగ వాళ్ళకి ఆ, ఒక జాబ్ రెడీ పర్సన్ ఎలాగ వాళ్ళకి ఒక జాబ్ రెడీ పర్సన్ని మీరు ప్రిపేర్ చేస్తున్నారు? సో దట్స్ ట్రూ అండి. సో మీరు మల్టిపుల్ పీపుల్తో మాట్లాడుంటారు కాబట్టి మనకి బయట మార్కెట్లో అట్లా జెన్యున్ కంటెంట్ అనేది లేదు. మ్మ్. సో స్టూడెంట్స్ ఎంటర్ అయ్యక ముందే డెసిషన్ తీసుకోవాలి. మీకు ఓకే. టెక్నాలజీ ఈజీగా ఉన్నా సరే, మీకు రైట్ మెంటర్ మనకు ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఉంటే మనకు అది నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. మీ టెక్నాలజీ ఈజీగా ఉండి మెంటర్ ప్రాపర్గా ఒక రైట్ వేలో తీసుకెళ్ళలేదు అనుకోండి, మీకు ఆ క్లారిటీ అనేది మెయింటైన్ అవ్వదు. ఓకే. సో ఒక రైట్ ప్లాట్ఫామ్ తీసుకోవాలి. అంటే పర్సన్కి రైట్ స్కిల్ ఉంటే మీకు ఒక రైట్ మానర్లో తీసుకెళ్తాడు. సో మన దగ్గర ఎలా ఉంటుందంటే వీ మోర్లీ ఫోకస్ ఆన్ ద ప్రాక్టికల్ థింగ్స్. థియరిటికల్ కంటెంట్ అన్న 90% ప్రాక్టికల్ ఓరియంటెడే ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఒక 400+ అసైన్మెంట్స్ చేపిస్తాము. నాకు మాటల్లో కాదు, ఏమన్నా మీరు మీరు ఏం వర్క్ చేపిస్తున్నారు మీ స్టూడెంట్స్కి కానీ మీరు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి కొంచెం మీరు షేర్ చేయగలరా? మీ స్క్రీన్ షేర్ చేసి మీరు ఏం అసలు ఎలా వాళ్ళకి ప్రిపేర్ చేపిస్తున్నారు అనేది. షూర్ అండి. సో మన స్టూడెంట్స్ ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తారు. నేను ఆ ప్రాజెక్ట్స్ ఫంక్షనాలిటీ చూపిస్తాను. యా. సో లెట్ మీ జస్ట్ షేర్. స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? ఎస్, ఎస్, విజిబుల్. సో మనకి ప్రాజెక్ట్ గురించి ఇట్స్ లైక్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్. ఓకే. మనం ఒక స్టూడెంట్స్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. జనరల్గా ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్కి మనం ఇప్పుడు సెటప్ చేసి ఇచ్చాం సిఆర్ఎం సిస్టమ్. సో వాళ్ళ హాస్పిటల్కి వెబ్సైట్ ఉంటుంది కదా కంపల్సరీ, ఏ హాస్పిటల్ అయినా. సో ఈ లింక్ యూస్ చేసుకొని ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్, ఇట్స్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్. ఓకే. సో స్టూడెంట్స్ లైక్ పబ్లిక్ ఎప్పుడైతే యాక్సెస్ చేసుకుంటున్నారో హాస్పిటల్ రిలేటెడ్ స్టాఫ్ జనరల్గా వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, సర్వీసెస్ కానీ అదంతా. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఒక పేషెంట్ హాస్పిటల్ గురించి తెలుసుకున్నాడు. అండ్ ఆ పేషెంట్ ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హాస్పిటల్లో. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం. ఇదంతా మన స్టూడెంట్ చేసిందండి ప్రాక్టికల్గా. మన స్టూడెంట్స్ చేస్తారా? కోర్స్ డ్యూరేషన్లో స్టూడెంట్స్ ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, వాళ్ళ చేత చేపిస్తున్నారు మీరు ఇంప్లిమెంటేషన్. ఆల్రెడీ ఆల్ ద స్టూడెంట్స్ దే హ్యావ్ సో ఈ ఇంప్లిమెంటెడ్. సిఆర్ఎం టెక్నాలజీ యూజ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేపిస్తున్నారు ఈ వెబ్సైట్ యూజ్ చేసి. ఎస్. సో ఇప్పుడు ఓకే. ఈ వెబ్సైట్ ఈజ్ యాక్సెస్, మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు పబ్లిక్గా. ఇప్పుడు బుక్ అపాయింట్మెంట్ అని క్లిక్ చేశారనుకోండి పేషెంట్, సో వాళ్ళకి ఒక సైన్ ఇన్ పేజ్ అడుగుతుంది. దే హ్యావ్ టు సైన్ ఇన్ హియర్. లెట్ మీ జస్ట్ ఎంటర్ ద లాగిన్ డీటెయిల్స్. సో వన్స్ దే క్లిక్ సైన్ ఇన్, వాళ్ళ రిలేటెడ్ అపాయింట్మెంట్స్, వాళ్ళ పాస్ట్ హిస్టరీ అంతా సిస్టంలో చూపిస్తుంది. ఇప్పటివరకు ఎన్ని అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్నారు ఏంటి అనేది. ఇప్పుడు ఒక న్యూ అపాయింట్మెంట్ కావాలి అంటే దే కెన్ బుక్ న్యూ అపాయింట్మెంట్. దే సెలెక్ట్ ద హాస్పిటల్ అండ్ హాస్పిటల్ పేస్ చేసుకొని డాక్టర్స్ ఫిల్టర్ అవుతుంది. అసలు అపాయింట్మెంట్ డేట్ అండ్ అపాయింట్మెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత పర్సన్కి ఈమెయిల్ కూడా వస్తుంది. లైక్ యువర్ అపాయింట్మెంట్ ఈస్ క్రియేటెడ్, సో అండ్ సో డేట్ అండ్ సో అండ్ సో డాక్టర్. అండ్ అపాయింట్మెంట్ డేట్కి 2 days ముందు రిమైండర్ ఈమెయిల్స్ కూడా వస్తాయి, అవంతా ఇంప్లిమెంట్ చేసాము. సో అది ప్రాక్టికల్గా కూడా చూడొచ్చు, అపాయింట్మెంట్ ఈమెయిల్ కానీ రిమైండర్ ఈమెయిల్స్ ఓకే. కానీ వెల్ డన్. అవంతా చేశారు స్టూడెంట్స్.
సో వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సో ఇవన్నీ కన్ఫర్మేషన్. ఇంప్లిమెంట్ చేయడానికి సిఆర్ఎంతో పాటు ఆటోమేషన్, ఐ మీన్ కోడింగ్ ఆర్ స్క్రిప్టింగ్ ఈజ్ ఆల్సో నెసరీ. ఎస్ అండి, ఇది ఫుల్లీ ఇప్పుడు ఈ కంప్లీట్ అప్లికేషన్ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇంకా పేషెంట్ బిల్స్ కూడా వస్తాయి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేస్తే. అవన్నీ ఓకే. స్టూడెంట్స్ చేశారు, నాట్ ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ వన్. సో ఇక్కడ మనకి పేషెంట్ బిల్స్ వస్తుంది, పేషెంట్ మెడిసిన్ బిల్స్, ల్యాబ్ రిపోర్ట్ బిల్స్, వాళ్ళు ఏమేమి టెస్ట్ చేసుకున్నారు, అటాచ్మెంట్స్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో 70% వితౌట్ కోడింగే, 20 to 30% కోడింగ్. ఓకే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. అంటే మీకు ఏ అన్నారు చూసారా ఇంతకుముందు, మనకి ఏ ఆల్రెడీ ఏ రిలేటెడ్ టెక్నాలజీని అయితే ఏతో పాటు అప్గ్రేడ్ అవుతుంది, ఏ కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. ఓకే. సో మీకు జనరల్గా ఇప్పుడు చాట్ బాట్స్ అనేవి ఒకటి వచ్చాయి చూసారు కదా వెబ్సైట్స్లో. సో ఇప్పుడు ఇది మీరు ఆ చాట్. నాలెడ్జ్ కూడా షేర్ చేస్తున్నారా ఏఐతో ఎలాగా మీరు ఇంటిగ్రేషన్ కానీ ఇంటరాక్ట్ అవ్వటం కానీ ఎస్. ట్రైనింగ్ సెషన్స్లో? ఎందుకంటే ఫ్యూచర్ పర్పస్ కోసం కోసం కూడా మనము క్యాండిడేట్ని ప్రిపేర్ చేయించాలి కాబట్టి. కరెక్ట్, కరెక్ట్. సో ఇక్కడ మీకు ఇది చాట్ బాట్ అని చూసారా, చాట్ బాట్ రిలేటెడ్ టు ఏఐ ఓన్లీ. రైట్. మీకు ఏఐతో పాటు మన స్టూడెంట్స్ ఇంటిగ్రేట్ చేసింది. సో ఇక్కడ ఐ వాంటెడ్ టు బుక్ అన్ అపాయింట్మెంట్ అని టైప్ చేశారనుకోండి, సో ఎనీ క్వరీస్ ఉంటే ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తుంటారు. ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తుంది. అదంతా ఏఏ ఆటోమేటిక్గా డేటాని అనలైజ్ చేసి సిస్టంలో ఉన్న డేటా చూపిస్తుంది. రైట్. ఈ చాట్ బాట్ని కస్టమైజ్ చేయాలంటే కస్టమైజ్ కూడా చేయొచ్చు. అండ్ ఇది మనకి వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అండ్ ఓకే. ఇదంతా పవర్ యాప్స్ టెక్నాలజీస్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసిందండి. మైక్రోసాఫ్ట్ అప్డేటెడ్ ఫీచర్స్ పవర్ యాప్స్ టెక్నాలజీ యూస్ చేసి మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆ, ఏదైతే డేటాను మెయింటైన్ చేస్తున్నారో డిప్లాయ్మెంట్స్ అన్ని కూడా క్లౌడ్ యూజ్ చేస్తున్నారా, ఆన్ ప్రెమిసెస్ యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆన్లైన్ ప్రాజెక్ట్సే ఉన్నవి, క్లౌడ్ బేస్డే ఉంటుంది. సో అండ్ మైక్రోసాఫ్ట్ అంటేనే అజూర్ ఎక్కువగా యూజ్ చేస్తారు అనుకుంటా. సో అజూర్ క్లౌడ్ మీద కూడా నాలెడ్జ్ ఉంటే ఇట్స్ రియల్లీ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం డెవలపర్స్, రైట్? ఎస్, ఎస్. సో ఇప్పుడు మనకి హెల్త్ కేర్ ఒక ప్రాజెక్ట్ కదా, సెకండ్ది వచ్చేసి ఆటోమొబైల్స్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఓకే. ఈ వెబ్సైట్లో లైక్ ఇప్పుడు మనకి ఒక కార్ షోరూమ్ ఉందనుకోండి, వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, వాళ్ళ కార్స్ ఏమేమి కార్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని. సో ఇఫ్ పర్సన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఇది పబ్లిక్లీ యాక్సెసిబుల్ వెబ్సైట్, ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్, ఈ యూఆర్ఎల్ బేస్ చేసుకొని. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తారు. కాంటాక్ట్ అస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఫామ్ ఉంటుంది కదా మనకు జనరల్గా, సో వీ కెన్ ఫిల్ దట్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసామనుకోండి, ఈ పర్సన్కి మెయిల్ వెళ్తుంది, థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్ అండ్ అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ. సో ఆ ఓకే. ఈమెయిల్ కూడా మనం చూడొచ్చు, స్టూడెంట్స్ ఇంప్లిమెంట్ చేశారు, వీ కెన్ ఓకే. గెట్ టు గెట్ ద ఈమెయిల్ యాజ్ వెల్. మనకి సిఆర్ఎంలో సిఆర్ఎం యూఐ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు సో అండ్ సో పర్సన్ ఇలా ఒక వెహికల్ ఎంక్వైరీ కోసం రీచ్ అవుట్ అయ్యారని మనకి ఇక్కడ ఒక రికార్డ్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనం ఈ నేమ్తో క్రియేట్ చేసాం కదా, సో ఇది సిఆర్ఎం సిస్టంలో ఒక రికార్డ్ క్రియేట్ అయింది. దెన్ ఇంటర్నల్ టీము లీడ్ కాల్ చేసి దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు క్లోజ్. అట్లా మనకి కొన్ని కొన్ని లాజిక్స్ ఉంటాయి, ప్లగిన్స్, వర్క్ ఫ్లోస్, అండ్ కొన్ని వ్యాలిడేషన్స్, అసైన్మెంట్ ప్రాసెస్, సపోర్ట్ టీమ్కి అసైన్ చేయాలి కదా, అలా ఇంటర్నల్ అప్రూవల్ ప్రాసెస్. ఓకే. సో అదంతా మన కోర్స్లో డీల్ చేస్తాం. సూపర్ గుడ్. మ్మ్. వెల్ డన్ అండి. మీరు మంచి స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ని బాగా షేర్ చేస్తున్నారు. సో యా, రియల్లీ యా. అప్రిషియేట్ ఫర్ దిట్. ఎందుకంటే నవడేస్ ఎక్కడ చూసినా కూడా థియరీగా కొంచెం చెప్పేసి అయిపోయింది కోర్స్ అంటున్నారు. బట్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. You are యా, sharing your knowledge with practically, which is required for IT industry as of now. And every company wants the professionals who have practical knowledge, can hands-on experience people. యా, Only దట్స్ he can ట్రూ. survive in IT industry. Otherwise, within 3 months or 4 months, he will be out ఎస్, without బయటకు having the practical వచ్చేస్తున్నారు. knowledge. ఎస్, బయటకు వచ్చేస్తున్నారు, కరెక్ట్. Yes, right. సో So మనకి nice. టెక్నికల్గా నాలెడ్జ్ అంటే మనం ఎలాగోలా ఎంటర్ అయితే ఐటీకి మనం సర్వే అవ్వటం ఇంపార్టెంట్, ఎంటర్ Yes, అవటం కన్నా. right. సర్వే అవ్వాలి అంటే వర్క్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
Yeah. మీకు వర్క్ తెలియాలి, చిన్న చిన్న టెర్మినాలజీస్ తెలియాలి, అప్పుడే మనం సర్వే అవ్వగలుగుతాం. Right. Yeah. So, do you recommended any certifications as well along with this course? ఈ Is it సర్ట్ required or not? ఇది టెక్నాలజీ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి, మైక్రోసాఫ్ట్ Hmm. వాళ్ళకి కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నవి మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ నుంచి. బట్ Okay. ఇండియా మార్కెట్లో మ్యాండేటరీ కాదు. Hmm. వేరే కంట్రీస్లో అయితే ఇట్స్ సర్టిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ. Yeah, okay. PL 400, PL 900 అని కొన్ని ఉంటాయండి. సో ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. అంటే ఎక్కడన్నా జేడీలో జాబ్ డిస్క్రిప్షన్లో కానీ, అంటే మీరు చూస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ప్లాట్ఫామ్ దీనికి సంబంధించింది. సో వాళ్ళు ఏమన్నా సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ అని ఏమన్నా ఎక్కడన్నా మెన్షన్ చేశారా అని నా. లేదు లేదు, మ్యాండేటరీ కాదు. ఓకే. ఓకే. సో ఏమన్నా ఈ డైనమిక్ సిఆర్ఎం రోల్ అనేది క్లౌడ్ అడాప్షన్స్లోకి దీని ఆ, ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అంటారా? క్లౌడ్ అడాప్షన్ చేయడానికి ఈ ఏమైనా యూజ్ చేస్తారు ఎక్కువగా డైనమిక్ సిఆర్ఎం అనేది? మనకి డైనమిక్ సిఆర్ఎం క్లౌడ్ బేస్డ్ ఫుల్లీ. అంటే డిప్లాయ్మెంట్ చేయడానికి క్లౌడ్ అడాప్షన్ అండ్ హైబ్రిడ్ డిప్లాయ్మెంట్స్లోకి. ఎస్ ఎస్. సో మనకి ఆటోమేషన్ డిప్లాయ్మెంట్స్కి అజూర్ రిలేటెడ్ కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఓకే. లైక్ ఆటోమేటిక్గా సొల్యూషన్స్ అనేది డెవ్ నుంచి యూఐటీ నుంచి ప్రొడక్షన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎస్, వీ డూ యూస్. ఓకే. సో మీరు కోర్స్తో పాటు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ క్యాండిడేట్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం, ఎందుకంటే క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది, వాళ్ళకి ఎలాగా హెల్ప్ చేస్తున్నారు? ఆ, ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం కూడా కష్టం అవుతుంది వాళ్ళకి. ఏమైనా రెజ్యూమ్ బిల్డింగ్ కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ, సో ఎలా మీరు హెల్ప్ చేస్తున్నారు? మీ కాంట్రిబ్యూషన్ ఏంటి మీ ఆర్గనైజేషన్ నుండి? ఎస్, ఇట్స్ ట్రూ అండి. సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు హెచ్ఆర్స్కి ఈజీగా తెలిసిపోద్ది ద వే ఆఫ్ టాకింగ్ విత్ ద హెచ్ఆర్ దగ్గరే ఫిల్టర్ అయిపోతున్నారు సో మెనీ పీపుల్. మ్మ్. సో మీకు ఒక జాబ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు నో ఫ్రమ్ వెరీ వెరీ స్టెప్ 1 ఆన్వర్డ్స్. హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలి తెలియాలి. అలాగే మ్మ్. మనకి మ్మ్. ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎంటర్ అయిన తర్వాత. ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి కొన్ని ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి. అవి టూల్స్ ఎలా యూస్ చేసుకోవాలి, టాస్క్ అలొకేషన్ ఎలా ఉంటుంది, అలాగే రోల్స్ ఎలా ఉంటాయి, ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్, బిజినెస్ అనలిస్ట్, మనకి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా. ఆ రోల్స్ ఎలా ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి. వర్క్తో పాటు ఇవన్నీ కొన్ని బేసిక్ థింగ్స్ కూడా, వర్క్ కల్చర్ కూడా తెలుసుంటే ఆ, మనకి కొంచెం ఈజీగా ఉంటుంది సర్వే అవ్వటానికి ఓకే. స్టూడెంట్స్కి, కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి. సో అవన్నీ కూడా ఆ, ఆ ఇంటెన్షన్ బేస్ చేసుకొని వీఆర్ కవరింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మనకి మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్లో ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, అంటే ఆన్సర్స్ కాన్ఫిడెన్స్గా చెప్తున్నారా లేదా. మీరు ఇప్పుడు లెట్సే, ఇప్పుడు మీరు 10కి 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారనుకోండి, మ్మ్. కాన్ఫిడెంట్గా రైట్ అయినా సరే కాన్ఫిడెంట్గా చెప్పకపోతే సెలెక్ట్ చేయరు ప్యానెల్ అనేవాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే. సో అట్లా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా అవన్నీ కూడా మనము ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి మానిటరింగ్ ఉంటుంది. అంటే మనకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో డైలీ మానిటరింగ్ ఉంటుంది, స్టూడెంట్స్ అసైన్మెంట్ చేస్తున్నారా లేదా అనేది. సో ఎవ్రీ వన్ సేయింగ్ వీఆర్ ప్రొవైడింగ్ 100% ట్రైనింగ్ ప్లేస్మెంట్స్. సో వాట్ అబౌట్ యూ? అంటే మేము మాటలే కాదు, సో ఆల్రెడీ మా క్యాండిడేట్స్ ఇలాగ ప్లేస్మెంట్స్ అయ్యాయి, ప్లేస్ అయ్యారు అని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే కొంచెం షేర్ చేయగలరా? ఎవరైనా స్టూడెంట్స్ మీ దగ్గర ట్రైన్ అయ్యి అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ జాబ్ కానీ ఎనీ ఆఫర్ లెటర్స్ కానీ? ఎస్ అండి. సో మీకేంటంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేది లేదు ఫర్ Hmm. ఎంటరింగ్ ద కోర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలని. ఓకే. మనకి ప్లేస్మెంట్, మీ ప్లేస్మెంట్స్ ఇస్తాం 100% జాబ్ గ్యారంటీ అలాంటివి ఏం లేవు. సో ఓకే. మనకేంటంటే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము స్టూడెంట్స్కి, అండ్ స్టూడెంట్స్ హండ్రెడ్ అంటే పర్సెంట్ అసిస్టెన్స్ ఇస్తారు హండ్రెడ్ అసిస్టెన్స్ పర్సెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు స్టూడెంట్ 100% ఫాలో అయితే లెట్స్ ఇప్పుడు మన ఇచ్చిన అసైన్మెంట్స్ కానీ టాస్క్ కానీ అవన్నీ స్టూడెంట్ చేశారనుకోండి, మన ఇచ్చిన అసైన్మెంట్స్ టాస్క్ అవన్నీ స్టూడెంట్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా జాబ్ ప్లేస్మెంట్ కొట్టేస్తారు. అప్పుడు నేను జాబ్ గ్యారంటీ అనేది Hmm. ఇవ్వగలుగుతాను. ఇప్పుడు నాకు నా సిస్టంలో ట్రాకింగ్ ఉంటుంది చేస్తున్నారా లేదా అనేది. అదే. సో నా సిస్టంలో ట్రాకింగ్ నేను ఎవ్రీడే చూస్తాను. మీరు 100% అన్ని అసైన్మెంట్స్ టాస్క్ చేశారా, అసైన్మెంట్స్ అన్నీ చేస్తే సో ఐఎమ్ షూర్ యూ విల్ 100% గెట్ ద జాబ్. అండ్ సర్వే కూడా అవ్వచ్చు. అంటే మనకు ఒక మన ఛానల్లో కొంతమంది స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ ఉన్నవి.
సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అంటే కోర్స్ అనేది. సో వీ కెన్ చెక్ ఇట్ సూపర్. యాజ్ వెల్. అండ్ కొన్ని ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ఉంటుంది, మన ప్రాసెస్ ఎలా ఉంటుంది కూడా ఉంటుంది. సో ఇప్పుడు డెమోలో ప్రామిస్ చేసినవన్నీ కొంతమంది డెలివర్ చేయరు. మన అవును. దగ్గర అలా ఉండదు. మన డెమోలో ఏవైతే ప్రామిస్ చేసామో ఆ స్టేజ్గా కంప్లీట్ అయ్యేంత వరకు అవన్నీ కూడా యూ విల్ గెట్ ఇట్. సో ఈ కోర్స్ని కెరీర్ గ్యాప్ వాళ్ళు మేనేజ్ చేయగలరంటారా? యా, కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఈస్ ఎఫర్ట్స్ కూడా అంతే లెవెల్లో స్పెండ్ చేయాలి. ఉమ్. జస్ట్ ఒక త్రీ మంత్స్ వీ హ్యావ్ టు డెడికేటెడ్గా హార్డ్ వర్క్ అనేది చేయాలి. 3 మంత్స్ డైలీ ఒక 5 అవర్స్ స్పెండ్ చేస్తే చాలు. మనం జనరల్గా గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే 8 అవర్స్, డైలీ 8 అవర్స్ అండ్ సంవత్సరాలు సంవత్సరాలు కూర్చొని చదువుతూనే ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఒక 3 మంత్స్ డైలీ ఒక 6 అవర్స్ కష్టపడితే చాలు, ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. ఓకే. సో ఎలాంటి ఇబ్బంది లేదంటారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ఇప్పుడున్న ట్రెడిషనల్ కోర్సెస్ నేర్చుకోవచ్చు అండ్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఈ ఏ ఇంపాక్ట్ అయితే ప్రజెంట్ ఈ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు అని అంటున్నారు. సో ఎనీ పాసిబిలిటీస్ ఏదన్నా అడ్వాన్స్డ్ ఫీచర్స్ వస్తే వాటిని మనం మార్కెట్లో ఎలాగ డిమాండ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం నేర్చుకోవాలి అండ్ అప్గ్రేడ్ అవ్వాలి. ఎనీ క్యాండిడేట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ హూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, ఇట్స్ ఎ ట్రూ, యా. yeah, they have to follow market standards, market skills, demand skills, and they upgrade accordingly. Okay. ఎస్, ఎస్. సో అప్గ్రేడ్ అనేది అవుతూ ఉండాలి. అప్గ్రేడ్ అవ్వకపోతే Yes. మీకు స్కోప్ ఉండదండి. మీకు లెట్స్ ఇప్పుడు మొబైల్ కంపెనీలో, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా సేమ్. మీరు ఒక టెక్నాలజీ చూస్ చేసుకున్నారు. టెక్నాలజీ చూస్ చేసుకునేటప్పుడు మార్కెట్కి తగ్గట్టుగా ఆ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుందా లేదా, ఆ అవును. పాయింట్ ఆలోచించుకోవాలి. మార్కెట్ మార్కెట్ తగ్గట్టుగా అప్గ్రేడ్ అవ్వకపోతే సర్టైన్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు డెఫినెట్గా జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. మీరు Yeah. కొత్త జాబ్ చూసుకోవడానికి ఉండదు. ఆ ప్రాజెక్ట్ ఉన్నంత మోస్ట్లీ కాలం ఉంటారు. లే ఆఫ్ అవుతున్న ప్రొఫైల్స్ అన్ని కూడా మోస్ట్లీ ఇలాంటివి ఎక్కువ ఉండొచ్చు. అంటే ఓల్డ్ లెగసీ సిస్టమ్స్ని ఫాలో అవటం, లెగసీ ప్రాజెక్ట్స్లో చేసిన వాళ్ళు మేబీ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఎస్, ఎస్. ఓకే. ఇప్పుడు మనకి టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది అంటే మనకి జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఆటోమేటిక్గా. సూపర్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్, అశోక్ గారు. ఓకే. యా, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచిగా రియల్ టైమ్ అండ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో ఈ మన స్టూడెంట్స్ ఎవరైతే ఎంతో ఆశ పెట్టుకొని మీ దగ్గర జాయిన్ అవుతారో వాళ్ళందరికీ జాబ్ వచ్చేలాగా ఒక జాబ్ రెడీ పర్సన్ లాగా ప్రిపేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.